అయితే తను వంశీనే అంటావు? అవును మామ్, తను వంశీని. వచ్చిన అవకాశాన్ని మనం వదులుకుంటున్నామేమో అనిపిస్తుంది. అయితే ఒక కన్ఫర్మేషన్ ఉంది బేబీ. ఏంటమ్మా? అసలు వీణ్ణి ఆ వసుంధర వంశీగా అంగీకరించిందో లేదో ముందు తెలుసుకుందాం. అంటే ఏంటమ్మా? నేను చెప్పాక కూడా నీకు నా మీద నమ్మకం లేదా? అది కాదు బేబీ. ఎంతైనా ఆ వసుంధరని వంశీ ప్రాణంగా ఇష్టపడ్డాడు. వంశీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వసుంధర వంశీని అంగీకరించుంటే నువ్వన్నట్టుగానే తను వంశీ అయ్యుంటాడు. ఒకసారి కాంతమ్మకి కాల్ చేసి కనుక్కుందాం. హలో. కాంతమ్మ, ఇక్కడ పరిస్థితులన్నీ తిరగబడ్డాయి. అక్కడ పరిస్థితి ఏంటి? నువ్వు అడగడము నేను చెప్పకపోవడమా? నేను అనుకున్నవన్నీ తలకిందులైపోయాయి ఇక్కడ. ఆ వసుంధరకి జోగేంద్రకి పెళ్లి జరిగిపోతుంది అనుకుంటే ఇంతలో వాడి చెయ్యి తెగి మళ్ళా హాస్పిటల్ పాలైపోయాడు. ఏంటి కాంతమ్మ నువ్వనేది? ఎక్కడ జరిగిందే చెప్తున్నానే ఐరేంద్రి. ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలియదు గాని నా ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేసిపోయాడు. ఎవరు? ఇంకెవరు? కాకర్ల వంశీకృష్ణ. రూపం అయితే మారింది గాని ఆ మాట తీరు, ఆ కళ్ళలో రౌద్రం, చేతల్లో గాంభీర్యం అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయనుకో. కాసేపు మా అందరికి వణుకు పుట్టించాడు. వంశీకి ఆ వసుంధర మీద ప్రేమ రవ్వంతైనా తగ్గలేదు ఐరేంద్రి. మరి వసుంధర వంశీని ఆ రూపంలో అంగీకరించిందా? వంశీ అయితే దాన్ని అడిగాడు. నేనిక్కడున్నానని దాని నిర్ణయం చెప్పలేదు. వంశీకి కోపం వచ్చి నిన్ను తీసుకెళ్లడానికి నా కుటుంబమే వస్తుందని దానికి భరోసా ఇచ్చి వెళ్ళాడు. ఈ పాటికి మీ ఇంటికి వచ్చే ఉంటాడుగా. వచ్చాడా? వచ్చాడు కాంతమ్మా. అయితే తను వంశీనే అంటావా? వంశీ కాకపోతే మా ఇంటికొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తాడా? ఆ జోగ్గాడి చెయ్యి కోసేస్తాడా? సరేలే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పటికైనా నమ్ముతావమ్మా తనే వంశీ బావని? నమ్ముతాను బేబీ. ఇక ఆలస్యం చేయకుండా నీతో తన పెళ్లి జరిగేలా చేయాలి. పద పద. స్వామీజీ, వీళ్ళిద్దరూ మా అన్న వదినలు. వీళ్ళ పెళ్ళెప్పుడవుతుంది? మా అన్నయ్య ప్రేమని మా వదిన ఎప్పుడు గుర్తిస్తుంది? చెప్పండి స్వామి. నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా. నా చేత నిజ నిజాలు ఈ జగన్మాత పలికిస్తుంది. ఈ నిజం తెలుసుకోవాలంటే నువ్వు ఈ గవ్వలు వేయాలి. కవ్వలు ఎయ్యి తల్లి, గుట్టు నేను విప్పుతాను. మీ అన్నయ్య ప్రేమకు ఏదో చిక్కుముడి ఉందమ్మా. ఈ జగన్మాత ఇంకా పరీక్షిస్తుంది. అమ్మ నిజం పలకలేదు. ఏంటి స్వామి మీరంటుంది? అవునమ్మా. ఇప్పుడేం చేయాలి స్వామి? నువ్వేం గాబరపడకు. ఈ జగన్మాతకి మరోసారి నీ గోడు చెప్పుకో. ఈ నిలబడ్డ గవ్వ ఇటు పడితే అడ్డంకి రాదన్నట్టు, నీ వైపు పడితే ఆ అడ్డంకి ఏదో తరుముకుంటూ వస్తున్నట్టు అమ్మ నిరూపిస్తాది. నువ్వు మొక్కుకోకునా? మా అక్క ఇంకా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది ఆనంద్ గారు. వసుంధర గారితో అవసరమైతే మా కుటుంబం అంతా వచ్చి క్షమాపణలు చెప్పుకుంటాం లైకే గారు.
ఆనంద్ గారు, కారు ఇక్కడ ఆపారేంటి? అక్కడ జ్యోతిష్యం దగ్గర. అక్క గురించి జ్యోతిష్యం అడుగుదాం అనుకుంటున్నారా? అడుగుదాం ఆనంద్ గారు. అలాగే మన జ్యోతిష్యం గురించి కూడా అడుగుదాం. మధుర గారు. ఆనంద్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? నేను అలా వెళ్తుంటే మీరు కనబడ్డారు మధుర గారు. ఏంటి విషయం అని తెలుసుకుందామని వచ్చాను. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడున్నారు? అమ్మ ఇంట్లోనే ఉంది ఆనంద్ గారు. నేను మాత్రమే జ్యోతిష్యం అడగడానికి వచ్చాను. కూర్చోండి బాబు. మీ మనసులో మెదిలే ఏ సమస్య అయినా అమ్మ తీరుస్తాది. కూర్చోండి బాబు, అమ్మ నిజం పలుకుతాది. ఆనంద్ గారు, తన కోసమా మీరు వచ్చింది? ఈ అమ్మాయి కూడా అమ్మ పలికితేనే వచ్చింది. కూర్చోండి, మీ సమస్య చెప్పుకొని బయటపడండి. మా ఇద్దరిది ఒకే సమస్య. అయితే కూర్చోండి అమ్మా, అమ్మ మిమ్మల్ని అడుగుతుంది. కూర్చోండి దొరా. ఆనంద్ గారు, మనం చేసే మొదటి ప్రయత్నం ఇది. కూర్చోండి. నాకు సమస్యలంటూ ఏమీ లేవు. ఉన్నదొక సంతోషం మాత్రమే. అది మా అన్నయ్య విషయంలో మాత్రమే. ఇదేమీ అంతరం? ఇందాక ఈ కోన అన్న గురించే అడిగింది, ఇప్పుడు మీరు కూడా అన్న గురించే అడుగుతున్నారు. ఏది ఏమైనా అమ్మ పలుకుతోంది, నిజం పలుకుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనిషి ఉంటే చేయి చూసి చెప్పేవాణ్ణి. ఆయన రాలేదు గనక మీరే ఆ స్వామి పేరు తలుచుకొని ఈ గవ్వలేయండి. స్వామి, ఏంటిది? అంటే ఈ విధంగా ఏదైనా కీడు సూచిస్తుందా? మీరు అనుకునేది తప్పు. ఈయన అన్నగారి ప్రాణం రెండు వైపులా ఉంది. మనసు ఉన్న చోట మనిషి లేడు, మనసున్న పూర్వరూపం లేదు. ఏంటప్పు, ఏంటి ఇంకా నన్ను అలాగే చూస్తున్నావు? అసలు నేను వస్తున్నానని తెలిస్తే ఇల్లంతా బాగా గ్రాండ్గా ఏర్పాట్లు చేసి రెడీగా ఉంటాం అనుకున్నాను. రూపం మారిపోయింది, అమ్మ నిజం పలికింది. ఆనంద్ గారు, ఈ స్వామీజీ చెప్పేది నిజమే కదా? వంశీ సార్కి మా అక్క అంటే ఎంత ఇష్టమో మీ కుటుంబం కూడా అంతే ఇష్టం కదా? నిజంగానే ఆయన రూపం కూడా మారిపోయింది కదా? ఇదంతా చూస్తుంటే మనకి మంచి జరుగుతుంది అనిపిస్తుంది ఆనంద్ గారు. నిజంగానే కాకర్ల వంశీకృష్ణ గారి మొహం మారిపోయింది. అయితే ఆయనకి సర్జరీ జరగడం నిజమే అన్నమాట. మనకున్న సందేహం ఎలాగో తీరిపోయింది. ఇప్పుడు ఒకసారి మన గురించి అడుగుదామా? నాకెందుకో నమ్మకం కుదరట్లేదు అలక్య గారు. అట్టా అనకండి. పలికింది నేను కాదు, సాక్షాత్తు అమ్మవారు. ఈ అమ్మ ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. మీరు ఆలోచించకండి, మీ చెయ్యి చూపించండి. మీ భవిష్యత్తు నేను చెప్తాను. నా చేత ఈ జగన్మాత చెప్పిస్తుంది. ఆనంద్ గారు, కాదనకండి. నా కోసమైనా ఒకసారి చెయ్యి చూపించండి.
చేతిలో లక్ష్మణరేఖ ఉంది. తొందరలోనే ఈ పక్కనున్న అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నావు. అందరూ మెచ్చేటట్టు పెళ్లి చేసుకుంటావు. లగ్గమైతాది అమ్మ పలికింది. అంటే మా పెళ్లి జరగబోతుందా? అవును, చుక్కల సాక్షిగా మీ పెళ్లి జరగబోతుంది. మీ అన్నావదనులు పెళ్లి పెద్దలై మీ కళ్యాణం జరిపిస్తారు. స్వామీజీ, ఇంకెన్ని రోజుల్లో జరగబోతోంది? కళ్యాణం తరుముకొస్తుందమ్మా, దగ్గరలోనే ఉంది. మీ పెళ్లి ఘనంగా జరగబోతోంది. చూసారా ఆనంద్ గారు, మనం అనుకున్నట్టే త్వరలోనే మన పెళ్లి జరగబోతోంది. అది కూడా వసు వంశీ సార్ సమక్షంలో. ఇది విన్నాక చాలా సంతోషంగా ఉంది ఆనంద్ గారు. కంగ్రాట్స్ అలక్య గారు. ఆనంద్ గారు లాంటి గొప్ప మనిషి మీకు భర్తగా రాబోతున్నారు. మీ పెళ్లి జరగడం ఖాయం. అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎప్పటికీ ఉంటాయి. ఇక వెళ్దాం ఆనంద్ గారు. అలాగే. మధుర గారు, మీరెక్కడికి? ఇంటికేనా? అవునండి, ఇంటికే. మేము అటే వెళ్తున్నాం. మీరు మా కారులో రండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? నేను ఆటోలో వెళ్ళిపోతాను. పదండి మధుర గారు, మేము అటే వెళ్తున్నాం కదా, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్తాం. అలాగే అలక్య గారు. వెళ్ళొస్తాం స్వామి. మంచిది. అవును మధుర గారు, మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోయాను. మీరు కూడా మీ అన్నయ్య గురించి జ్యోతిష్యం అడగడానికి వచ్చారా? ఆయన ఉద్యోగం గురించా? లేదు ఆనంద్ గారు, మా అన్నయ్య కూడా మీలాగే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ తనెక్కడుందో మా అన్నయ్యకి తెలియలేదు. ఈ మధ్యనే తెలుసుకున్నాడు. త్వరలో మా అన్నయ్య పెళ్లి జరగాలని జ్యోతిష్యం అడగడానికి వచ్చాను. అయితే మీ అన్నయ్యది కూడా మాలా ప్రేమ వివాహమే అన్నమాట. అవును. మీ అన్నయ్య ప్రేమించే అమ్మాయి ఎవరో గాని మీ అన్నయ్యతో పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఇప్పుడు ఆనంద్ గారికి నేను ఈ వసుంధర ఫోటో చూపిస్తే అన్నయ్య ఎక్కడైనా కనపడినప్పుడు ఈ ప్రేమ విషయం గురించి అడుగుతాడు. నేనే చెప్పానని తెలిస్తే అన్నయ్య కోపడతాడు. ఇప్పుడు చూపించకుండా ఉండటమే మంచిది. ఏంటి మధుర గారు, ఏదో చెప్పబోయి సైలెంట్ అయిపోయారు? అదేం లేదు ఆనంద్ గారు, అమ్మకి టాబ్లెట్ వేయాలి, అది గుర్తొచ్చింది. ఇంకో 5 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను చూడండి. మధుర గారు, మీరు ఇక్కడే ఉండండి, మేము లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాం. అలాగే ఆనంద్ గారు. తనొక్కతే ఇక్కడ ఉండి ఏం చేస్తుంది ఆనంద్ గారు? మనతో పాటు తనని కూడా లోపలికి తీసుకెళ్దాం. మధుర గారికి ఏమి ఇబ్బంది లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. మధుర గారు, మీకేం పర్వాలేదనుకుంటే లోపలికి రండి, అందరం కలిసే వెళ్దాం. వస్తాను లేఖి గారు.
రోజులైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నావు వసుంధర? ఎవరు మీరు? వసుంధర గారు, మీరు ఇక్కడున్నారా? ఆనంద్ గారు, తనని తీసుకొచ్చింది మీరేనా? అవును వసుంధర గారు, మనకు కావాల్సిన మనిషే. పేరు మధుర. నిజంగా మీకు ధన్యవాదాలు ఆనంద్ గారు. మా వసుంధరని మళ్ళీ మాకు చూపించారు. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు మధుర గారు. అంటే మా అక్క మీకు ముందే తెలుసా మధుర గారు? వసుంధర గారి కోసం సంవత్సరం పాటు తిరుగుతూనే ఉన్నాను అలెక్కి గారు. ఏంటి, నా కోసం సంవత్సరం పాటుగా వెతుకుతున్నావా? అవును అవును వసుంధర గారు. ఏంటండి, మా అక్క మీకు ముందే తెలియడం ఏంటి? మధుర గారు, మీరేమైనా పొరపాటు పడుతున్నట్టున్నారు. నిజమేనండి, మీరెవరూ నాకు తెలీదు. మిమ్మల్ని అసలు ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. మేము మీకు తెలియకపోయిండొచ్చు వసుంధర గారు, కానీ మీరు మాకు తెలుసు. మీ ఫోటో మా ఇంట్లో ఉంది. మీరు మాకు బాగా కావలసిన వాళ్ళు. ఏంటి, నా ఫోటో మీ ఇంట్లో ఉందా? అదేంటి మధుర గారు, వసుంధర గారి ఫోటో మీ ఇంట్లో ఎలా ఉంటుంది? మాకేం అర్థం కావట్లేదు. దేవతలు ఉన్నారో లేదో తెలీదు గాని మా ఇంట్లో మాత్రం వసుంధర గారి ఫోటో ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికీ తనే మా ఇంటి దేవత. మధుర గారు, మా అక్కని మీరు ఎంతలా అభిమానిస్తున్నారు? తనకి మీకు ఏంటి సంబంధం? అసలు కారణం ఏంటి? నాకేం గుర్తుకు రావడం లేదా లేక్యా? తన కనీసం ముఖపరిచయం కూడా లేదు, ఎవరు కూడా తెలియదు. చూడండి వసుంధర గారు, కొంతమందితో స్నేహం కోసం పరిచయం పెంచుకుంటాం, ఇంకొంతమందితో అభిమానం ఉండి వాళ్ళతో సంబంధం పెంచుకుంటాం. కానీ మేము మాత్రం వసుంధర గారిని ఆరాధించాలని తన ఫోటో మా ఇంట్లో ఉంచుకున్నాం. వసుంధర గారిని మా ఇంటికి తీసుకువెళ్లాలని సంవత్సరం పాటు తన కోసం వెతుకుతూనే ఉన్నాం. వసుంధర గారు మంచివారని మా అందరికీ తెలుసు కదా. మీరింతలా వాదించడానికి కారణం ఏంటి? మా అన్నయ్య వసుంధర గారిని ప్రేమిస్తున్నాడు. ఇక నుంచి ప్రతి క్షణం నీ వెనకే ఉంటాను. నా ప్రేమ నీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. వసుంధర గారిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తన పనిని, తన కళని వదిలేసి ఇంకా వసుంధర గారి కోసమే తిరుగుతున్నాడు. మధుర గారు, ఏంటి మీరు మాట్లాడేది? మీ అన్నయ్య మా వసును ప్రేమించడం ఏంటి? ఆయన ఏదో బుద్ధి లేకుండా మాట్లాడితే మీరు అలాగే మాట్లాడతారా? చూడండి, అసలు మీ అన్నయ్య ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో. అసలు మీ అన్నయ్య ఎవరు? అడుగుతున్నాం కదా, చెప్పండి మధుర గారు. అసలు ఎవరు మీ అన్నయ్య? చెప్పండి. అన్నయ్య గురించి ఇలా చెప్పి వసుంధర గారికి దూరం అవ్వకూడదు. అయినా నేనెవరో తెలియకుండా చెప్తే ఎవరైనా ఎలా నమ్మగలుగుతారు? అన్నయ్య గురించి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ముందు వసుంధర గారికి దగ్గరవ్వాలి.
చెప్పండి, అసలు నేను మీకు ఎలా తెలుసు? అది పోయిన సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్లో మీరు నాట్యం చేస్తుంటే దూరం నుంచి చూసాం వసుంధర గారు.